ప్రముఖ తెలంగాణ రచయిత ఇంత గొప్ప సేవలు చేస్తున్న మల్కపేట ఆర్యవ సంఘానికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘం అంటే సంఘము మల్కపేట ఆర్యవైశ్య సంఘము సేవలలో మహారాజు కరోనా సమయములో ఆదుకున్న సంఘము కోటి దీపోత్సవాలలో వేలాది భక్తులకు అన్న ప్రసాదాలు అందజేసిన సంఘము సంఘమంటే సంఘము మల్కపేట ఆర్యవైశ్య సంఘము సేవలలో మహారాజు కరోనా సమయములో ఆదుకున్న సంఘము కరోనా సమయములో ఆదుకున్న సంఘము ప్రతి ఏటా కోటి దీపోత్సవాలలో వేలాది భక్తజనులకు అన్న ప్రసాదాలు అందజేసిన సంఘము వాసవి ఆశీర్వాదాలు పుష్కలముగా పొందిన సంఘము బలమలకపేట ఆర్యవైశ్య సంఘము సంఘమంటే సంఘము మల్కపేట ఆర్యవైశ్య సంఘము జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి. ఈరోజు భౌమ అమావాస్య, చాలా మంచి రోజు. ఈ రోజు కాకుండా ప్రతి అమావాస్య రోజు కూడా మనం అన్నదానం చేస్తున్నాం. గత 5-6 సంవత్సరాల నుంచి చాలా చక్కటి ఈ కార్యక్రమంలో ఉపయోగించుకున్న వారు కానీ ఇక్కడ దగ్గర మార్కెట్ వాళ్ళు కానీ చాలా చక్కటి కార్యక్రమం మన మల్కపేట ఆర్యవైశ్య సంఘం వాళ్ళు చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. అలాగే నేను కూడా ఈ కార్యక్రమంలో పంచుకుందామని గత నెల రోజుల కిందనే అనుకున్నాను. అనుకోకుండా రమేష్ గారు నన్ను పిలవడము, ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా నన్ను సన్మానించుకున్నాను, చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి నాకు రావందుకు కూడా చంద్రుడికో నువ్వుకోలాగా నెలకు ఒక 500 రూపాయల సంవత్సరం పొడవునా నేను ఇస్తానని చెప్పి నేను సగౌరవంగా నేను ఇస్తున్నాను. జై వాసవి జై జై వాసవి. ఉచిత వ్యవహారం చేస్తాము. అలాగే స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. తెలుసుకున్న టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఉచిత కుట్టు మిషన్లు ఇస్తున్నాము. పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఆర్యవైశ్య సంఘం పక్షాన గత 6 సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మనము ప్రజెంట్ మల్కపేట ఆర్యవైశ్య సంఘము ఆధ్వర్యంలో గత 6 ఏళ్ళుగా అమావాస్య అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ సందర్భంగా మనము ఇక్కడ ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఈ సందర్భంగా మల్కపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ వనపర్తి రమేష్ గారి ద్వారా సందేశం విందాం. నమస్తే అన్నగారు. నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా, DD9 టీవీ న్యూస్ కవరేజ్కి వచ్చాను. అందులో భాగంగా మిమ్మల్ని కలవడం జరిగింది. ఇంత గొప్ప అన్నప్రసాద వితరణ అంటే ఎక్కడైనా జరుగుతుంది, మీ ఆధ్వర్యంలో కూడా గత 6-7 ఏళ్ళుగా జరగడం, మేము కూడా 1-2 సార్లు గతంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మీ యొక్క సందేశం వినిపించాలని. ప్రతి అమావాస్యకి 1000 మంది దాకా భోజనాలు పెడతామండి. మా సంఘం తరఫున ఫ్రీ మ్యారేజ్ కూడా చేస్తాము. ఈ నెల మొన్న 21 పెళ్ళి ఒకటి అయింది, మళ్ళీ 30 తారీఖు ఒకటి ఉంది. నెక్స్ట్ మంత్ 8వ తారీఖు ఉంటుంది మ్యారేజ్. మన సంఘం తరఫు నుంచి పుస్తే మెట్టలు బట్టలు మన శాస్త్రోక్తంగా మన ఇంట్లో ఎలా జరుపుకుంటాం ఆడపిల్ల పెళ్ళి మొత్తం సంఘమే భరిస్తుంది. ఖర్చు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. మన కోటి దీపోత్సవంలో కూడా 10,000 మందికి ప్రతిసారి వాలంటీర్గా మన సంఘం తరఫు నుంచి ప్రచారం అవుతుంది. ఇప్పుడు మీరు నిరుపేద ఆర్యవైశ్యులకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము దాచేపల్లి దేవేందర్ తరపున మా అమ్మాయి పెళ్లి చేశాము. ఆ సందర్భంగా ఒకటి పూల బుట్ట ఉంటుంది కదా, మీకు ప్రజెంట్ చేస్తాము. మీరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా, ఎందుకంటే అమ్మాయి బుట్టలో కూర్చోవడం అది ఒక సాంప్రదాయం వెనకటికెళ్ళి వస్తున్నది. మేనమావలు పట్టుకొని రావడం అనేది కంటిన్యూ వస్తుంది కాబట్టి ఆ బుట్ట మీకు అప్పచెప్తాం. మీరు దాన్ని యూజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. అది మేము కోరుతున్నాము. ఎక్స్ట్రా ఇచ్చాము, మీకు ఒకటి ఇస్తాము. థ్యాంక్ యూ అండి. మనము ఇక్కడ మల్కపేట ఆర్యవైశ్య ఆధ్వర్యంలో చేస్తున్న
సేవా కార్యక్రమం అంటే ఓన్లీ ఇవి అమావాస్య అన్న ప్రసాదం కాకుండా ఇంకేమైనా సేవలు చేస్తున్నారా? కరోనా పీరియడ్లో ఏ వాటి సేవలు చేస్తారా? కరోనా పీరియడ్లో 30 రోజులు అన్నదానం ప్యాకెట్ పంచాము. వాళ్ళు 500 మంది బియ్యం కూడా ప్రసాదం బియ్యం కిట్ కూడా ఇచ్చాము. మా తరఫున మేము కరోనా టైంలో కొన్ని వేల మందికి బియ్యము నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అట్లయితే మాకు వైట్ వైద్యాలు అదే సెల్లు కొన్ని వందల మంది కూడా వచ్చేసరికి కరోనా కావాలంటే వైట్ సెల్ ఇచ్చారు. దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మాట్లాడండి. మీ సంఘం గురించి చెప్పండి, మీరు చేసే కార్యక్రమాల గురించి చెప్పండి. ఆర్యవైశ్య సంఘం మలక్పేట్ గత 40 సంవత్సరాలుగా వైశ్యులకు వైశ్యేతరులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నా పేరు నేను నాచం ప్రభాకర్, ఆర్యవైశ్య సంఘం మలక్పేట్ మాజీ అధ్యక్షుడిని. ఇప్పటి ప్రస్తుత అధ్యక్షులు మా వనపర్తి రమేష్ గారు. 40 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలంటే మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారి జయంతి, కార్తీక వనభోజనాలు, స్కాలర్షిప్స్, ఉచిత మ్యారేజెస్, ఈ అన్నప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఈ ప్రతి అమావాస్య నాడు మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ఒక 600 నుంచి 800 మందికి అన్నప్రసాద వితరణ గావిస్తాము. మా దగ్గర ఇదివరకు ఎవరైతే స్కూల్ ఉండేది ఆ స్కూల్లో చేసిన పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చాము. ఎవరైనా టైలరింగ్